హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. నిన్నగాక మొన్న గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి గారు మాట్లాడినటువంటి మాటలు, దానికి చాలామంది ఇచ్చినటువంటి కౌంటర్ మనం చూసాం. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి గురుకులాల మీద ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించిన విషయం మీద కూడా ఆయన చాలా మాట్లాడడం జరిగింది. అయితే గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి గారు ఎంత పాష్గా ఉంటారో, ఆమె పాష్ మాటల వెనుక ఉన్నటువంటి పాష్ రహస్యాలు ఏందో మాట్లాడుకునే ముందు ఈ చిన్న వీడియో చూడండి. చూసారు కదా, ఆమె వీడియోలో ఎగురుతున్నటువంటి ఆ కుప్పిగంతులు అవన్నీ ఒక డ్యాన్స్ మాస్టరు వాళ్ళ వెనకాలన్నటువంటి కో డ్యాన్సర్లకి డ్యాన్స్ నేర్పిస్తున్నట్లుగా నిర్మాణ అనే ఒక సంస్థకు సంబంధించినటువంటి అధినేత ఆయన ముందు డ్యాన్స్ కుప్పిగంతులు వేస్తూ ఉంటే ఆయన వెనకాల ఆయన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిలాగా, ఆయన పిఏలాగా, లేదంటే ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఒక ఎన్జిఓలో మెంబర్ లాగా డ్యాన్సులు చేస్తున్నటువంటి ఆ మహిళ పేరే అలుగు వర్షిణి. మేము పాష్గా ఉండము, దళితులు పాష్గా ఉండరు, ఈ గురుకులాల్లో చదివేటువంటి పిల్లలు ఏం పాష్ కుటుంబాల నుండి రాలేదని మాట్లాడిందే. ఆమె పాష్ వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి. ఒక ప్రైవేటు అంటే ఒక ఎన్జిఓ నడిపిస్తున్నటువంటి వ్యక్తితోని ఇలా డ్యాన్సులు చేయడమే పాష. మరి ఆమెని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పాష్ గురించి మాట్లాడుతుంది అమ్మా మాకు పాష్ అంటే ఇలా చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని ఎగరడం అనే విషయం మాకు తెలియదు. మేము నిజంగానే పాష్గా బతకం కావచ్చు, కానీ నీలాగా చీప్గానైతే బతకం. చీప్గా మాట్లాడడం కూడా. పాష్గా బతకడం అని అంటే ఈరోజు మీరు వేసుకున్నటువంటి బట్టల గురించి నేను మాట్లాడతలేను. చెడ్డీలు వేసుకుంటారా, మిడ్డీలు వేసుకుంటారా అనే విషయం ఆడవాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అక్కడ నేను మీ స్వేచ్ఛకే సపోర్ట్ చేస్తాను. కానీ మా బతుకులు ఎట్లా ఉన్నాయనంటే, చిన్నగా అంగీ చినిగితేనే, కట్టుకున్న చీరనో వేసుకున్నటువంటి రైక చిన్నగా రంధ్రం పడితేనే అయ్యో పరువు అవుతుందని చెప్పేసి బతికేటువంటి బతుకుల్లో బతుకుతున్నటువంటి మా గురించి నువ్వు చీప్గా మాట్లాడి మా పాష గురించి మాట్లాడే అర్హత నీకు లేదు తల్లి. మీ బిడ్డలు మీరు ఎంతో గొప్పగా బతుకుతారు కావచ్చు. ఇట్లాంటి ఎన్జిఓలని అడ్డం పెట్టుకొని ఎన్జిఓలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఎన్జిఓలతో సోపది చేసి ఎన్జిఓలతో అక్రమంగా సంపాదించుకుంటారు కావచ్చు. కానీ మాకు అట్లా అక్రమంగా సంపాదించుకున్నటువంటి పాష్ బతుకులు మేము బతకం. మేము నీతిగా బతుకుతాం, నీతిగా మాట్లాడతాం, నీతిగా ఆలోచిస్తాం. ఏదున్నా నీతిగానే బతికి పరువుతో బతకాలనేటువంటి బతుకులు మాయి. మరీ నీ అంత దిగజారి ప్రైవేటు వ్యక్తులతోని, ప్రైవేటు సంస్థలతోని, ప్రైవేటు సెంటర్లలో ఎగిరి కుప్పిగంతులు వేసేటువంటి బతుకులలో అయితే మేము బతకట్లేదు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి గారు మరి ఐఏఎస్గా రాజీనామా చేసి ఒక ఎన్జిఓలో జాయిన్ అయిందేమో అన్నట్టుగా నాకు డౌట్ అనిపిస్తుంది. కొన్ని కోట్ల ఫండ్స్ కలిగి ఉండి ఇతర ఎన్జిఓలను కూడా ప్రభావితం చేసేటువంటి ఒక ప్రముఖ ఎన్జిఓ వ్యవస్థాపకుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నటువంటి అలుగు వర్షిణి ఐఏఎస్ వీడియో చూస్తూ ఉంటే ఆమె నిజంగానే ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి ఆ ఎన్జిఓలో జాయిన్ అయిందేమో అనిపిస్తుంది. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీల పిల్లల గురించి వాళ్ళ చదువు కోసం పనిచేస్తున్నటువంటి అలుగు వర్షిణి ఈ పిల్లలు పాస్ సొసైటీ నుండి రాలేదు కాబట్టి హాస్టల్ బాత్రూములు ఆ పిల్లలే శుభ్రం చేయాలన్నటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. ఈ మాట పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నటువంటి వేలాది మంది మార్జినలైజ్డ్ పిల్లల్ని అవమానించడమే. రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఏమాత్రం ప్రేమ లేకుండా వారి అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపకపోవడమే ఆమె వ్యాఖ్యల ద్వారా మనం స్పష్టమవుతూ ఉంది. అదే ఇదిలా ఉండగా అలుగు వర్షిణితో కలిసి డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ పాష్ సొసైటీ ఎన్జిఓ ప్రతినిధుల బృందం కూడా తమను మార్జినలైజ్డ్ సెక్షన్స్ కోసం పనిచేస్తున్న వారిగా మేము మార్జినలైజ్డ్ కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. వీరి మధ్య సన్నిహిత సంబంధాన్ని చూస్తే ఆ ఎన్జిఓ చేసేటువంటి పనిపై కూడా చాలా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఆ ఎన్జిఓ వారు సోషల్ వెల్ఫేర్ ఫండ్స్తో ఏమైనా ప్రాజెక్టులు చేసిరా అనే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎస్సీ ఎస్టీలను అవమానించడం ఏదైతే ఉందో, దూషించడం ఏదైతే ఉందో, కించపరచడం ఏదైతే ఉందో వీటి మీద చట్టపరంగా
చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు చట్టపరంగా నేరం కాబట్టి. అలుగు వర్షం మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టబద్ధంగా విచారణ జరపాలి. ఆమె ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి మీద కూడా, ఆ నిధుల మీద కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేయాలనిపిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత ఎన్జిఓల నుండి ఆమెకు కానీ, ఆమె కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ఇలాంటి కమిషన్లైనా వచ్చాయా అన్న దాని మీద కూడా తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాపాలన అంటే అన్ని వర్గాల ప్రజలకు లాభం కలగడం. అలాంటి పాలనపై విశ్వాసం కలిగినటువంటి తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలకు ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అణగారిన వర్గాల పక్షం ఉందా లేదా అనే నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి అవసరం కూడా రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించడమో, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దాని మీద మాట్లాడడమో, ప్రతిపక్ష నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమో కాదు. వెంటనే తెలంగాణ ప్రభుత్వము ఈరోజు మీరు మార్జినలైజ్డ్ పీపుల్కి అండగా ఉన్నారా లేదా, ఇలాంటి ఐఏఎస్ అధికారులు మాట్లాడుతున్న తీరు మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వెంటనే అలుగు వర్షిని తప్పకుండా ఈ గురుకులాల పిల్లల మీద మాట్లాడిన మాట్లాడేందుకు దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికీ ఈమె పాష అంటుంది, బాత్రూమ్లు కడగాలని చెప్పేసి మాట్లాడుతుంది. మరి బాత్రూమ్లు కడిగేటువంటి విషయంలో ఎవరు తిన్న పళ్ళెం వాళ్ళు కడుక్కోవడము ఆల్రెడీ చేస్తున్నారు పిల్లలే. వాళ్ళ పళ్ళాలు ఎవరు కడగట్లేదు, వాళ్ళ బట్టలు ఎవరు వినట్లేదు. బాత్రూమ్లు కడగడానికి ఆల్రెడీ స్కావెంజర్స్ ఉన్నారు కదా, ఆ స్కావెంజర్స్ కూడా మళ్ళీ మా కులపోలే కదా. ఈ అణగారిన జాతుల నుండి వచ్చినటువంటి వాళ్ళు కడుగుతున్నారు కదా, మీ కులాల నుండి మీ కుటుంబాల నుండి వచ్చి ఎవరు అడుగుతలేడు కదా. ఈరోజు తినడానికి తిండి సరిగా లేక పురుగులు అన్నం తింటున్నటువంటి గురుకులాల పిల్లలలో వాళ్ళకు అన్నం మార్చడం కోసం నువ్వు మాట్లాడవు, దాని మీద చర్యలు తీసుకో ఒక సెక్రటరీగా. ఆ బాత్రూమ్లు చక్కగా ఉండవు. ఈరోజు బాత్రూమ్లు కడుక్కుంటే బాగుంటుంది అని అంటాను. ఉన్న స్కూల్లో బాత్రూమ్లే చక్కగా లేవు, నీళ్ళు ఉన్న బాత్రూమ్లు చక్కగా ఉన్న నీళ్ళు చక్కగా రావు. వాళ్ళు కడుక్కోవడం కదమ్మా. నీకు దమ్ముంటే నువ్వు సెక్రటరీ కదా, ఒక ఐఏఎస్ అధికారివే కదా, నీకు చేతనైతే ఆ గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మార్చడం కోసం, ఆ గురుకులాలను పాష్ గురుకులాలుగా మార్చడం కోసం దమ్ముంటే పనిచేయి. ఎన్జిఓలతో కుప్పిగంతులేసుడు కాదు. ముందున్నటువంటి ట్రైనర్ డ్యాన్స్ చేసి ఆ ట్రైనర్ని చూసి నువ్వు డ్యాన్స్ చేయడం కాదు. పాష్గా బతకడం అంటే బట్టలు నీ బట్టల గురించి నేను మాట్లాడుతున్నాను. పాష్గా బతకడం అంటే చెడ్డీలు వేసుకొని డ్యాన్సులు వేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టుకుని ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఎన్జిఓలతో డ్యాన్సులు వేసేటువంటి నీచానికి మేము దిగజారట్లేదు కదా. నీకు దమ్ముంటే నీకు చేతనైతే గురుకులాల్లో బువ్వ సక్క పెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు సెక్రటరీ కాబట్టి గురుకులాల్లో ఉన్నటువంటి బాత్రూంలు క్లీన్గా ఉండేట్టు చర్యలు తీసుకో. నువ్వు సెక్రటరీ కాబట్టి గురుకులాల్లో కనీసం రాత్రిపూట నడుస్తూ ఉంటే చిమ్మ చీకట్లో ఎక్కడ పాము కొట్టి చచ్చిపోతారన్న భయంతో బతుకుతూ ఉన్నారు. గురుకులాల్లో లైటింగ్ చక్కగా అరేంజ్ చేయి, గ్రౌండ్ చక్కగా అరేంజ్ చేయి, చదువులు చక్కగా చెప్పేటట్టు చెప్పు. డిజిటల్ క్లాసులకు సంబంధించిన విషయంలో ఇప్పటికీ డిజిటల్ క్లాసులకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే రెంటుకు నడుస్తున్నటువంటి బిల్డింగ్లు కానీ వాటిని మార్చి కొత్త బిల్డింగ్లు నిర్మాణం చేయడం కోసం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపో. ఉన్న గురుకులాలను భ్రష్టు పట్టించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ నీకు తెలిసిన నిర్మాణం లాంటి సంస్థలో ఇంకో సంస్థలను తీసుకొచ్చి వాళ్ళకు ప్రాజెక్టులు ఇచ్చి వాళ్ళ ప్రాజెక్టులకు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టుల కాడికి పోయి వాళ్ళతోనే ఒకరోజు 2 రోజులు వాళ్ళ మీటింగ్లలో ఉండి ఉదయాన్నే లేచిన తర్వాత వాళ్ళతోని ఆ మార్నింగ్ వాక్ అయిపోయిన తర్వాత పోయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడం అనేది పాష్ అయితే మాకు తెలియదు. ఇంతకుముందు ఏ ఐఏఎస్ అధికారి ఇట్లాంటి ఎన్జిఓలతో తిరిగి వాళ్ళతో కుప్పిగంతులు వేసినటువంటి అధికారులు మేము చూడలే. ఇక్కడే అర్థమైపోతుంది నీ పాష్ ఏంది, నీ పాష్ జీవితం ఏంది అనే విషయం. దయచేసి సీరియస్గా చెప్తున్నాం. అలుగు వర్షిని గారు మీరు రాజీనామా చేసి సెక్రటరీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే మీకు గౌరవంగా ఉంటుంది. లేదంటే ఈ పాష్ జీవితాలు కాకపోయినటువంటి మేము ఎదురు తిరిగితే ఎట్లా ఉంటుందో, ఎంత పాష్గా ఎదురు తిరుగుతామో కూడా మేము చూపించగలం. దయచేసి ఇప్పటికైనా మంచిదే క్షమాపణ చెప్పి రాజీనామా చేసి చక్కగా పోయి ఏ నిర్మాణ సంస్థకో ఎన్జిఓకో పని చేసుకోవడం బెటరు. ఆ కుప్పిగంతులు చేసి డ్యాన్సులు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో, మంచిగా ఫేమస్ అవుతావు. నీకు అంతగానో గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడి ప్యాషన్గా ఫేమస్ కావాలనిపిస్తే పోయి ఇన్స్టాగ్రామ్లో అదే షెడ్యూల్ వేసుకొని డ్యాన్సులు వేసుకొని వీడియో పెట్టుకో. చాలా గొప్పగా ఇన్స్టాగ్రామ్లో తొందర ఫేమస్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. కాబట్టి వీలైతే నేను మొన్ననే చెప్పిన, మా బిడ్డల ముడ్ల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఫస్ట్ పోయి నీ కొడుకు ముడ్డి కట్టుకోమని చెప్పి చక్కగా. ఆయన ముడ్డి కడగడానికి ఒక మనిషి, ఆమె బ్యాగులు పట్టుకోవడానికి మనుషులు, ఆయనను కారులోకి ఎచ్చుకోవడానికి కానిస్టేబుల్, గవర్నమెంట్ జీతగాలు కాదు. నీకు దమ్ముంటే ఇదే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మీ ఆఫీసులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు బయటపెట్టు. నీ కొడుకును ఎన్నిసార్లు కానిస్టేబుల్ గవర్నమెంట్ వెహికల్లో తీసుకుపోయి గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న కానిస్టేబుల్ తీసుకొచ్చి నీ ఆఫీస్ తీసుకొచ్చిండో, మీ ఇంటికాడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా బయటపెట్టు దమ్ముంటే. ఈ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా నువ్వు పదవి తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎంతమంది కానిస్టేబుల్ నీ కొడుకు కోసం డ్యూటీ చేస్తున్నారు. నువ్వు ఐఏఎస్ అధికారి అయితే నీకు సేవ చేయాల్సినటువంటి వాళ్ళు నీ కొడుకు కూడా సేవ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన ముడ్డి ఆయన కడుకోమని చెప్పి తర్వాత మా ముడ్ల గురించి మాట్లాడు.
ఖబర్దార్ చెప్తా ఉన్నాం.